హరే కృష్ణ. అమ్మ మాటలు విన్నాక మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నాను. అమ్మ చాలా చాలా ఆనందం. లీలా లక్ష్మారెడ్డి గారు, ఇంతవరకు మనం వృక్షాబంధన్ పదమే వినలేదు. రక్షాబంధన్ వృక్షాబంధన్ చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ, రియల్లీ ప్లీజింగ్ వర్డ్స్. అలాగే వాటికి బర్త్డే చేయించడం. ఎందుకంటే ఈ భూమి మీద మనకి బర్త్ ఇచ్చినందుకు అలాంటి మొక్కలకి మనం బర్త్ ఇస్తే మన భర్తకు ఒక ఉపకారం. BIRTH బర్త్. బెర్త్ ఎలాగ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ భర్తను వినియోగించుకోకపోయినా బెర్త్ రెడీగా ఉంటుంది. అందుకని మనం ఎర్త్లో కలిసిపోయే లోపల ఈ భర్తకి ఒక ఉపకారం, ఒక ఉపయోగం. అర్థమవుతుందా? ఎర్త్, బెర్త్, బర్త్. ఇంకా అర్థం చేసుకోండి. ఒక్క విషయం ఏం చెప్పదలిచా అంటే, ఇప్పుడు నిర్మల అమ్మగారితో పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే ఓ మంచి మాట చెప్పారు ఈ ఫౌండర్ ట్రస్టీ వారు. ఏంటంటే, ముందు గవర్నమెంటు భూమిని మొక్కలు చేసి అమ్మడం మానేయాలి. మనం భూమిని చేసేది మొక్కలు, మనం నరికేది మొక్కలు, తర్వాత అయ్యేది మొక్కల చెక్కలు. ఎంత పాడైపోయామండి మనం. 20 ఏళ్ల పిల్లలు 20 మెట్లు ఎక్కలేకపోతున్నారు. 4 ఏళ్ల పిల్లలకి 4 కళ్ళు, 10 ఏళ్ల పిల్లోడికి షుగరు, 13 ఏళ్ల పిల్లకి గుండెపోటు. ఏమిటిది? ఏ కాలం? కలికాలమా పోయే కాలమా కదా? ఇది ఎందుకు వస్తుంది? ప్రకృతిని మనం బాగా పాడు చేసాం. మనమే. ఏదైనా అడ్డం వస్తే చాలు, అది 300 ఏళ్ళ చెట్టు లేదు, 600 ఏళ్ళ చెట్టు లేదు, నరికాయి. ఎవరు బాగు చేస్తారండి? ఎవరి కోసం అండి? మనం ఇక్కడ కొన్నాళ్ళే ఉంటాం. ఉన్న కొన్నాళ్ళు మనం ప్రకృతిని బాగు చేయకపోయినా పాడు చేయకుండా వెళ్ళాలి. ఓజోన్ పొరకు చిల్లు పడిందండి. ఏ పక్షులు పెట్టిని? ఈ నిరక్షర కుక్షులు పెట్టడమేగా. నదుల్లో అది ఒక ఎవరో ఫోటో పెట్టారు. వేర్ రివర్స్ ఆర్ వర్షిప్ యాజ్ గాడెస్ అని ఓ ఫోటో, చెత్తా చెదారంతో. వేర్ రివర్స్ ట్రీట్ యాజ్ రివర్స్, క్లీన్గా. అంటే ఇతర దేశాల్లో నది బొమ్మ పెట్టి శుభ్రంగా ఉంది. మన దేశంలో నది బొమ్మ, డబ్బాలు, వస్త్రాలు, సబ్బులు, షాంపూలు. నదీమ తల్లి అక్కడికి వెళ్ళి చేసేది లొల్లి. పోచమ్మ తల్లి దేత్తడి అనాల్సి వస్తుంది కోపం వచ్చి. అందుకని వృక్షాలని నాటే విషయంలో వీరి కాన్సెప్ట్కి మాత్రం నేను ఫిదా. చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట అమ్మ. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక మాట నేనేం చెప్పదలిచి అంటే, పిల్లలతో నేను చెప్తూ ఉంటాను, అది కొంచెం ఇవాళ నుంచి ఎన్హాన్స్ చేయాలనిపించింది మిమ్మల్ని చూసి. నేను పిల్లలతో ఏమంటా అంటే, కట్టు, బొట్టు, జుట్టు అవి ఉంటేనే హిట్టు, లేకపోతే ఫట్టు. ఇవాళ నుంచి యూ మస్ట్ యాడ్ చెట్టు, లేకపోతే మనం ఫట్టు. యూ రిమెంబర్ దిస్. నేను చెప్తాను, ఇకపైన నేను ఖచ్చితంగా చెప్తా. కట్టు, బొట్టు, చెట్టు, అప్పుడే మనం హిట్టు లేదా ఫట్టు. అందుకని వృక్షాలని మనం దేవతా వృక్షాలని కొన్నిటిని మనం బాగా చూసుకుంటూ ఉంటాం. నేరేడు, తులసి, మన ఉసిరి, వీటి మనం దసరా వస్తే సెమీ సమేతే పాపం సెమీ అని దాని చుట్టూ తిరగడం, తులసి చుట్టూ యాని కానిచ పాప అని తిరగడం, శివాలయానికి వెళ్తే రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ తిరగడం. ఇదంతా ఏమిటి? ప్రకృతి ప్రకృతి ప్రకృతి. ప్రకృతిని పాడు చేస్తే మనకు వచ్చేది వికృతి, తర్వాత మారిపోద్ది మన ఆకృతి. అందుకని చెట్లను బాగా చూసుకోవాలి, చెట్లని నాటాలి. అలాగే ఒక్క గొప్ప విషయం చెప్పి నేను వెళ్తాను. ఏమిటంటే, రేపు 22వ తారీఖు జనవరి మన చరిత్రలో లిఖించబడే ఒక గొప్ప ఘట్టం ఆవిష్కరింపబడుతుంది. అది
600 సంవత్సరాల తర్వాత 5 లక్షల మంది పైన భక్తుల వీరుల త్యాగ బలిదానం తర్వాత రాముడు పుట్టిన భూమిలో, రామజన్మ భూమిలో మళ్ళీ మనం ఇన్ని పోరాటాల తర్వాత మళ్ళీ మనం అక్కడ దివ్య భవ్య నవ్య రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఆవిష్కరింపజేసుకోబోతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందువలన ఆ సమయంలో పెద్దలు ఎవరో ఒక నిర్ణయం చేశారు. ఏమిటంటే మనం రామవృక్షాలుగా, అమ్మ మీ కాన్సెప్టే, ఆ రోజున రామవృక్షాలుగా మనం అందరం మనిషికో మొక్కని నాటి దానికి రామవృక్షం అని పేరు పెట్టి మనం ఆ మొక్కని కాపాడాలి. ఆ మొక్కని కాపాడడం ద్వారా ప్రకృతిని కాపాడాలి, సంస్కృతిని కాపాడాలి. ఈ విన్నపం చేద్దామని మళ్ళీ వచ్చాను. చాలా సంతోషం సార్, చాలా ధన్యవాదాలు.